గేమ్ చేంజర్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మూలాలు మర్చిపోలేదన్న పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి వల్లే తామంతా ఇక్కడ ఉన్నామని ఆయన తెలిపారు. ఆయన కష్టం చూసి చాలా బాధపడ్డానని పవన్ కళ్యాణ్ అన్నారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టారే అవుతాడని అభిప్రాయపడ్డారు. మెగా అభిమానులు ఈవెంట్లకి వచ్చే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అభిమానులకి దెబ్బ తగిలితే తన గుండెకి గాయం అవుతుందని పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తంగా నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ రాజమండ్రిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ స్పీచ్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి. గాయత్రి, నిన్న చూసినట్లయితే గోదావరి తీరంలో గేమ్ చేంజర్ ఒక చేంజ్ అంటే మెగా చేంజర్గా చెప్పొచ్చు. ఈ వేదిక ఆ విధంగా అనిపించింది. ఈ వేదిక మీద గేమ్ చేంజర్ అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావటం ఒక ఈ సభ అంతా కూడా సూపర్ సక్సెస్ అయ్యిందని చెప్పచ్చు. పూర్తి స్థాయిలో చాలా అంగరంగ వైభవంగా ఈ వేదిక ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే ముఖ్యంగా ఈ వేదిక మొత్తం చూసినట్లయితే మెగా కుటుంబం చుట్టూ తిరిగింది. మెగా కుటుంబమే ఈ వేదిక అన్నట్టుగా కూడా కొనసాగింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఒక సినిమా ఫంక్షన్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అది కూడా మెగాస్టార్ చిరంజీవి తనయుడు ఏదైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రానికి గ్లోబల్ స్టార్ చిత్రానికి ఏదైతే గేమ్ చేంజర్ ఉందో ఈ చిత్రానికి సంబంధించి ఈ ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి ఇక్కడ రాజమండ్రిలో వేమగిరిలో జరిగిన ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కావడమే ఈ ఈవెంట్కి గేమ్ చేంజర్కి పెద్ద చేంజ్గా అందరూ కూడా అభిమానులందరూ కూడా పెద్ద చేంజర్గా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాటల్లో మొత్తం చూసినట్లయితే దాదాపుగా గంట సేపు వరకు 45 నిమిషాల నుంచి గంట సేపు వరకు పవన్ కళ్యాణ్ ప్రసంగం కొనసాగింది. అయితే పవన్ కళ్యాణ్ మాటలు ఆద్యంతం మొత్తం మాటల్లో చూసినట్లయితే మెగాస్టార్ చిరంజీవి లేకుండా ఉంటే ఈ సినిమాలో మేమంతా లేము, ఈ సినిమా రంగంలో లేము, ఈరోజు ఈ డిప్యూటీ సీఎంగా కూడా నేను లేను అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా సుస్పష్టంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. పదే పదే పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిని గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి యొక్క మొదటి రోజుల్లో ఆయన సినిమా నటించి ఇంటికి వచ్చి ఆయన సేద తీర్చుకుంటున్న సమయాలు కూడా ఆయన స్ఫురిస్తూ అంటే ఉదాహరిస్తూ కూడా పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని కొనసాగించినప్పుడు మెగా అభిమానుల్లో ఎంతో ఉత్సాహం, ఎంతో ఉర్రతులుగుతూ కూడా చప్పట్లతో కూడా పవన్ కళ్యాణ్కి స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసినట్లయితే ఈవేళ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడు కాబట్టి గ్లోబల్ స్టార్ కావచ్చు. అయితే గ్లోబల్ స్టార్ కాదు, తనకి తన తమ్ముడు అన్న కొడుకు కన్నా తన తమ్ముడుగానే నేను రామ్ చరణ్ భావిస్తానంటూ పదే పదే పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ మాట్లాడుతూ చాలా ఆలింగనం చేసుకుంటూ రామ్ చరణ్ని పదే పదే పైకెత్తుతూ కూడా ఆయన మాట్లాడారు. అయితే రామ్ చరణ్ మతం ఎంత ఎత్తు ఎదిగినా సరే ఒదిగే ఉంటాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు అదే దృశ్యంలో అక్కడ రామ్ చరణ్ కనిపించిన తీరు కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ ఒక నటుడిగా ఒక ఏదైతే ఇంటర్నేషనల్ స్థాయిలో అవార్డు గెలుచుకున్న ఆస్కార్ అవార్డు స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా ఈ వేదిక మీద ఒక సాధారణ నటుడిగా కనిపించడం అనేది చాలా గొప్ప విషయం. అదంతా కూడా తన తండ్రి చిరంజీవి గారికి ఏదైతే కుమారుడిగా రామ్ చరణ్ పుట్టినప్పుడు పేరు పెట్టింది తన తండ్రి రామ్ చరణ్ అని చెప్పేసి తమకి ఆరాధ్య దైవం కులదైవంగా భావిస్తాం, అంటే కుటుంబ దైవంగా భావిస్తాం. హనుమానుని ఆ పేరు ఉచ్చరిస్తూ ఆ పేరు వచ్చేలాగా రామ్ చరణ్ పేరుని తన తండ్రి రామ్ చరణ్కి పెట్టారని చెప్పి కూడా ఆ విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ చెప్పడంతో అసలు మెగా కుటుంబాన్ని ఒకసారి పవన్ కళ్యాణ్ ఈ వేదిక మీద ఆవిష్కరించారని చెప్పొచ్చు. అయితే చిరంజీవి కష్టపడిన కష్టంలో మీరు చూసినట్లయితే ఆ రోజుల్లో కనీసం సాంకేతిక అందుబాటులో లేదు, ఎలాంటి టెక్నాలజీ కూడా అందుబాటులో లేదు.
డూప్ లేకుండానే స్టంట్స్ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చేవి. అలాంటప్పుడు ఒక రైలు ట్రాక్ దగ్గర ఆయన గాయపడ్డారు. ఆ గాయంతో కూడా ఇంటికి వచ్చి చాలా బాధపడ్డ విషయాన్ని కూడా ఆ షూస్ కాళ్ళు వాసిపోయి ఆ షూస్ తీసినప్పుడు కూడా చాలా దుర్వాసన వచ్చే పరిస్థితులు ఉన్నాయని కూడా ఆయన స్పష్టంగా మాట్లాడిన పరిస్థితి చూసినట్లయితే చాలా మెగాభిమానుల్లో మాత్రం చాలా ఆనందం ఉత్సాహం నెలకొంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆ తీరు ఆద్యంతం అంతా కూడా ఎంతో ఆకట్టుకున్నాయి, ఎంతో ఆకర్షణగా ఉన్నాయి. ఒక్క పవన్ కళ్యాణ్ మొత్తం ఈ వేదిక గేమ్ చేంజర్ వేదిక అంతా చూసినట్లయితే ఒకవైపు మెగాస్టార్ చిరంజీవిని ఆవిష్కరించడం, మరోవైపు రామ్ చరణ్ని పైకి ఎత్తుతూ మాట్లాడడం, మరోవైపు రాజకీయంగా పొలిటికల్గా తాను నిలబడ్డ తీరికి మూలాలన్నీ కూడా చిరంజీవి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం కూడా ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యం కలిగించింది. అంతే ఇంత బాగా పవన్ కళ్యాణ్ మాట్లాడతారా, ఇంత విశ్లేషణ చేశారు అన్న మాటలు కూడా అభిమానులు వినిపించిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సినిమా రంగానికి ఇప్పుడే కాదు గతంలో కూడా చంద్రబాబు నాయుడు సినీ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఆ దిశగా చూసినట్లయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సినిమా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. టూరిజం డెవలప్మెంట్ తో పాటు సినిమా రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. ఎవరైనా సరే సినిమా తీసిన నిర్మాతలు దర్శకులు మాత్రమే తమ దగ్గరికి రావాలి. హీరోలు అయితే ఏ సమస్య మీద రావక్కర్లేదు. లేకపోతే థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.